ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రియ విశ్వాసులారా, మీ ఎల్లరికును లెంటులోని 5వ ఆదివారపు శుభములు, వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. మీరందరూ బాగున్నారని ఆశిస్తూ ఉన్నాను. మీకోసము ప్రార్థిస్తున్న దైవజనులలో నేను ఒకటిగా ఉంటూ ఉన్నాను. మీ ప్రార్థనా అవసరతలు తెలియపరచాలని కూడా మనవి చేస్తూ ఉన్నాను. లెంటులోని 5వ ఆదివారపు శుభములు, వందనములు మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఏర్పాటు చేయబడిన లేఖన భాగములను చదవగా విని ఉన్నాం. ధ్యాన వచనముగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 27వ వచనము నుండి 28వ వచనం వరకు ఉన్న లేఖన భాగం చదువుకుందాం. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెరివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు దేవా, శిలువ శ్రమల ధ్యాన కాలంలో 5వ ఆదివారంలో మేము ఉంటూ ఉన్నాం. దేవా, ఈ దిన వర్తమానము మేము వినబోచు ఉండగా నన్ను మీ శిలువ చాటును మరుగుపరుచుకుని బిడ్డలకు కావలసిన ఆత్మీయ ఆహారం అందించడంలో కేవలం ఒక సాధనముగా వాడుకొనమని, మీ నోటి బోరగా నన్ను వాడుకొని నా నోటి మాటలు మా అందరి హృదయానములు మీకు అంగీకారముగా చేసుకొనమని యేసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక యథార్థ సంఘటనను విని వర్తమానములోకి వెళదాం. అమెరికా పట్టణములో ఒక వృద్ధుడు షాపులో రొట్టెను దొంగిలించాడు. ఆ షాపు యజమాని వణుకుచున్న ఆ ముసలి వృద్ధ వ్యక్తిని పోలీసులకు అప్పగించాడు. పోలీసులు కోర్టుకు తీసుకుని వెళ్ళి హాజరుపరిచారు. పోలీసు జడ్జి గారికి జరిగినదంతా చెప్పాడు. ఆ జడ్జి గారి లగ్వాడియా, వృద్ధునితో చట్టాన్ని ఉల్లంఘించావు కావున నీవు శిక్షార్హుడవు, నీకు శిక్ష తప్పదు, నీకు $10 జరిమానా వేస్తూ ఉన్నాను అని తీర్పు ఇచ్చాడట. ముసలి వృద్ధుడు అయ్యా అదిరిపోయి $10 తన దగ్గర తినటానికి కూడా లేదు అన్నట్లుగా చూస్తూ ఉన్నాడు. ఆ $10 కూడా ఇప్పుడే చెల్లించాలి అంటూ నేను ఇస్తున్నాను అని కోర్టులో నుండి $10 తీసి కలెక్ట్ చేసేటటువంటి కలెక్షన్ బాక్స్లో జడ్జి వేశాడట. జరిమానా చెల్లించడం అయిపోయింది అన్నాడు. తీర్పు అంతటితో ఆగలేదు. ఇక్కడ హాజరైన వారందరికీ $50 జరిమానా వేస్తూ ఉన్నాను అన్నాడట. ఈ జరిమానా ఎందుకంటే ఆకలికి తాళలేక ఓ వృద్ధుడు షాపులో రొట్టె దొంగలించాల్సిన పరిస్థితి తెచ్చిపెట్టిన ఈ నగరవాసుల అపరాధానికి ఈ జరిమానా విధిస్తున్నాను అన్నాడట. ఇది నా తీర్పు అని జడ్జి చెప్పాడు. ప్రేక్షకులుగా వచ్చిన వారందరూ వారి దగ్గర ఉన్నటువంటి సొమ్ము వసూలు చేసి $47 మాత్రమే పోగు చేసి ఇచ్చారట. వాటిని వృద్ధుని చేతిలో పెట్టారు, అతన్ని విడుదల చేశారు. ఇంతటి న్యాయబుద్ధి గల మహానుభావుడి పేరు అమెరికన్ ఎయిర్పోర్టుకు పెట్టారు. లగ్వాడియా. ప్రియదేవుని బిడలారా, న్యాయబద్ధమైన తీర్పు. కీర్తనల గ్రంథము 140వ సంకీర్తన 12వ వచనములో బాధింపబడు వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడుననియు దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేను ఎరుగుదును. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయం 8వ వచనములో యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. మనం విన్న యథార్థ సంఘటనలో వృద్ధ స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఆహారము కోసమో అలమటిస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తికి న్యాయమైన తీర్పు జరిగినట్లే పరలోకపు తండ్రి భూలోకములో ఉన్నటువంటి మనందరికీ కూడా న్యాయమైన తీర్పు తీర్చడానికి సిద్ధముగా ఉన్నాడు.
తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. లెంట్లో వచ్చే 6 ఆదివారాలకు ప్రత్యేకమైన లాటిన్ భాషా పదాలు మనం వింటున్నాం. లెంట్లో 5వ ఆదివారంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ లాటిన్ భాషా పదము జుడిక, ఇంగ్లీష్లో జడ్జిమెంట్, తెలుగులో తీర్పు. మొదటి ఆదివారం సిలువ ఆహ్వానించగా, రెండవ ఆదివారము సిలువదారిని జ్ఞాపకము చేసుకొని, మూడవ ఆదివారం మన మనోనేత్రములతో సిలువను చూసినప్పుడు, నాలుగవ ఆదివారం ఆయన రక్షణ ఆనందమును పొందుకొని ఆయన మాట వింటూ అనుసరిస్తూ ఉంటే తీర్పులోనికి రాము. అదే నేటి జడ్జిమెంట్. నేటి లేఖన భాగాల్లోకి వెళదాం రండి. నేటి అంశము తీర్పు. పాత నిబంధన పాఠ్య భాగము ఆదికాండము 12వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుగా విన్నాం. ఇక్కడ ధ్యాన వచనముగా 12వ అధ్యాయము మొదటి వచనము, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ప్రియదేవుని బిడలారా, ఇక్కడ ఉపాంశము ఆశీర్వాదకరముకైన పిలుపు, ఆశీర్వాదము కొరకైన పిలుపు. దేవుడు అబ్రహామును పిలుచుట, దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన ఆశీర్వాదముగా చేయుదునని చెప్పిన సందర్భము. అబ్రహాము దక్షిణ ఇరాక్లోని ఊరు నగరానికి చెందినవాడు. ప్రపంచంలోనే పురాతన నాగరికతలలో ఇది ఒకటి. క్రీస్తు పూర్వము 3వ సహస్రాబ్దిలో సుమేరియన్ల రాజధానిగా వర్ధిల్లినటువంటి ఊరు. పూర్వం యూఫ్రటీస్ నది ముఖద్వారము దగ్గర ఉన్నటువంటి ఊరు పర్షియన్ గల్ఫ్ సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటిది. క్రమేణా ఇది నదీ ప్రవాహము ద్వారా మారడము ద్వారా ఇది ఎడారి ప్రాంతమైనది. అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయం 2వ వచనములో, పిలిచిన పిలుపునకు ఇది కొనసాగింపు. ఏ దేశమో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, కానీ విశ్వాసము, విధేయత. దేవుని పిలుపు అబ్రహాముతో దేవుని వాగ్దానము. 2వ వచనంలో అంటున్నాడు కదా, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. 3 విషయాలు తెలియజేస్తున్నాడు. ఒకటి, గొప్ప జనముగా చేస్తానంటూ ఉన్నాడు. రెండవది, ఆశీర్వదిస్తానంటూ ఉన్నాడు. మూడవది, నీ నామమును గొప్ప చేస్తానంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 9 నుండి 11 వచనాలు గమనిస్తే మనకు అర్థమవుతుంది. వృద్ధాప్యములో శరాను దేవుడు ఆశీర్వదించాడు కదా. దేవుని మాటకు విధేయుడైనటువంటి అబ్రహాము దేవుని వాగ్దానాలన్నిటికీ వారసుడయ్యాడు. దేవుని మాటకు లోబడితే ఆశీర్వాదము. 4వ వచనంలో, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల వాడు, ఈడుగలవాడు. దేవుని మాటల యందు అచంచల విశ్వాసము కనబరిచాడండి. ఇక్కడ దేవుడు తనదైన ఒక ప్రత్యేక జనాంగమును ఏర్పరచుకొనటానికి సారవంతమైన కనాను దేశమును ఏర్పాటు చేసుకున్నాడు. దేశానికి పంపించాడు. కనాను దేశము స్వల్పమైనదే, కానీ క్రైస్తవ జనాంగము గొప్ప జనముగా దేవుని జనులుగా పిలువబడుట దైవ సంకల్పమై ఉన్నది. అబ్రాహాము కనాను పంపి ప్రపంచ చరిత్రకే ఆ దేశమునకు కేంద్ర బిందువుగా దేవుడు ఆశీర్వదించినటువంటి సందర్భము. పిలుపు ఆశీర్వాదానికి మలుపుగా ఉంటూ ఉన్నది. పత్రికా పాఠ్య భాగంలోకి వెళదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు గాని. ఇక్కడ ఉపాంశము వార్త కొరకైన అలుపు. పౌలు కొరింథీ విశ్వాసులకు లేఖ వ్రాస్తూ ఉన్నాడు. ఆయన పిలుపు, ఆయన ఏర్పాటు విశేషమైనదని, ఎవరైనా దేవుని యందే అతిశయించాలని, అది సువార్త, శుభవార్త, శ్రమ కొరకైన అలసట, ఆత్మీయ జ్ఞానమునకు కారణమని చెప్పుచూ ఉన్నటువంటి సందర్భము. క్రీస్తు సువార్త సేవ యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెరితనముగాను ఉన్నది. ప్రభువు బోధించే బోధండి. యూదులకేమో ఆటంకముగా ఉన్నది, మా కార్యక్రమాలకి ఆటంకం కలుగుతూ ఉన్నది, ఆటంకపరుస్తున్నాడని. అన్యజనులకేమో వెరితనముగా ఉన్నది. భూలోక జ్ఞానముతో దేవుని తెలుసుకునుట అసాధ్యము. అందుకే మానవులు మారు మనసు పొంది సువార్తను అంగీకరించి రక్షణ పొందమని ఈ సందేశము
సువార్తకు ఆహ్వానముగా పిలుపుగా తెలుపుచూ ఉన్నాడు. ఒకటి, యూదులకు ఈ సందేశము అడ్డుబండలా కనిపించింది. సిలువలో చనిపోయిన వ్యక్తి దేవుడు పంపిన మెస్సయ్య అని నమ్మటానికి వీలు లేదు వారికి. యూదులు సూచక క్రియలు కోరుచుందురు, మెస్సయ్య వచ్చినప్పుడు ఆశ్చర్యకార్యాలు జరుగునని నమ్ముచూ ఉన్నారు. మెస్సయ్య గొప్ప ఉద్యమము లేవదీస్తాడని, విప్లవకారుడని, అలా ఉంటాడని వారు ఎదురుచూపు. కానీ క్రీస్తు సాత్వికుడని చూసి నమ్మలేదు వారు. క్రీస్తు చేసిన అద్భుతాలు నమ్మలేకపోయారు. కావున క్రీస్తు వారికి అడ్డుబండగా కనిపించాడు. ఇక రెండవది, గ్రీకులకు సిలువ సువార్త వెరితనముగా అనిపించింది. గ్రీకులనగా అన్యజనులని మనం చెప్పుకోవచ్చు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచూ ఉన్నారు, గ్రీకు దేశస్థులు జ్ఞానమును వెదుకుచూ ఉన్నారు. దేవుడు మానవ శరీరమును ధరించాడు అనుటకు గ్రీకులు ఇష్టపడడం లేదు. గ్రీకులు జ్ఞానాన్వేషకులు, గ్రీకులు గొప్పవారు, గ్రీకులు జ్ఞానులు. వారికి క్రీస్తు సందేశము వెరితనముగా, జ్ఞానహీనముగా కనబడుతూ ఉన్నది. 25వ వచనంలో అంటున్నాడు, దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుష్యుల బలము కంటే బలమైనది. చక్కని జవాబు చెప్తున్నాడండి ప్రభు ఇక్కడే. మానవుని ఆలోచన, ఘనులు, జ్ఞానులు, గొప్ప వంశం వారు, బలవంతులే ముఖ్యమైన వారు. దేవుడు దీనికి వ్యతిరేకము. భారతదేశంలో ఆధ్యాత్మిక క్రైస్తవ సంఘములో అధిక శాతము క్రైస్తవులు దళిత, పీడిత, పేద వర్గమునకు చెందిన వారే. జ్ఞానులకు, గొప్పవారును సిగ్గుపడుటకు దేవుడు అల్పులను, జ్ఞానులను, గొప్పవారిని సిగ్గుపరచడానికి దేవుడు అల్పులను ఆశీర్వదించాడు. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 23, 24 వచనాల్లో అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెన అనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. దేవుని గురించిన పరిశీలనగా తెలుసుకొని అతిశయపడాలి. క్రీస్తు విశ్వాసులకు జ్ఞానము, నీతియు, పరిశుద్ధతయు, వివేచన అయిన ఉన్నాడని తెలుసుకొని ముందుకు సాగాలి. ప్రియమైనటువంటి వారులారా, సువార్త పాఠ్య భాగంలోకి వెళదాం రండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 32వ వచనములో, మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకొందును. ఇక్కడ ఒప్పుకుంటే ప్రతిఫలము. ప్రభువు తను పిలుచుకున్న 12 మంది అపోస్తులను లోకములోనికి పంపుతూ తనను వెంబడించువారు ఎలాంటి సుగుణాలు కలిగి ఉండాలో ఇక్కడ తెలియజేస్తూ వివరిస్తున్నటువంటి సందర్భము. క్రైస్తవ నిజాయితీలో ఉన్న ఔన్నత్యమును గురించి ప్రభువు బోధిస్తూ ఉన్నాడు. 3వ వచనములో, మనుష్యుల ఎదుట క్రీస్తును ఒప్పుకుంటే పరలోకములో తండ్రి ఎదుట క్రీస్తు నిజాయితీ కలిగి ఉంటాడట. క్రీస్తు రాయబారులు కావాలంటే 4 విషయాలను గమనించాలి. ఒకటి, పోరాటము ఎదుర్కొనవలసి ఉంటుంది. సొంత వారని, బంధువులని, కుటుంబీకులని, సంఘవారని, వారిలో నుంచే సమస్యలు వస్తాయి. పోరాటం. రెండవది, క్రీస్తు రాయబారికి నిర్ణయము తీసుకునే స్వేచ్ఛ ఉన్నది. మూడవది, యేసు తన సిలువను మోయాలి. నాలుగవది, సాహసము కలిగి ఉండాలి. క్రీస్తు రాయబారులను చేర్చుకునేటటువంటి వారికి ఇవ్వాల్సిన ప్రతిఫలమును దేవుడు వారికి ఇస్తాడు. రక్షణ ప్రణాళికలు 4 విషయాలు కనపడుతూ ఉన్నాయి. ఒకటి, దేవుని ప్రేమ నుండి రక్షణ ప్రణాళిక ఆరంభమవుతూ ఉన్నది. రెండవది, స్వార్థ సత్యమందు దేవుని నుండి మానవాళికి అందించుటకు వచ్చాడు. మూడవది, మానవాళికి ప్రభువు అందించిన సందేశము అందించాలి. 4, రాయబారులను ఆహ్వానించి రక్షణ పొందాలి. క్రీస్తు సంఘమునకు గొప్ప బోధకులు, ఉపాధ్యాయులు, కాపరులు, యాజకులు, నాయకులు అవసరమే. పరిచర్య చేయుటకు పరిచారకులు కూడా అవసరమే. వారికి తగిన ప్రతిఫలమును దేవుడు తప్పక ఇస్తాడని తెలియపరుస్తూ ఉన్నాడు. పిలుపుకు లోబడితే ఆశీర్వాదము, సువార్త శ్రమ అనుభవిస్తే ఆత్మీయ జ్ఞానము, సువార్తను ఒప్పుకుంటే ఆత్మ ఫలము పొందుకుంటావు. ప్రియమైనటువంటి వారులారా, పిలుపు
అలుపు మలుపు. పిలుపు ఆశీర్వాదం ఇస్తూ ఉన్నది, అలుపు జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నది, మలుపు ప్రతిఫలం ఇస్తూ ఉన్నది. అలాంటి కృపా సహాయము దేవుడు అందించి న్యాయమైన తీర్పులో నుండి మనల్ని దాటించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరొక వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీ అందరికీ వందనాలు.